రే నాన్న పెరుగు వడలు చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం బయటికి వెళ్ళి పెరుగు తేరా. కొంచెం పనుంది, ఒక 5 నిమిషాల తర్వాత తీసుకొస్తానులే అమ్మా. సర్లేరా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. తీసుకొస్తానులే. రే నాన్న ఇంజనీరింగ్ చేయొచ్చు కదరా, ఫ్యూచర్ బాగుంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అమ్మా, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సరేలేరా, నేనే నీట్ ఎగ్జామ్ రాసి సీట్ సంపాదించి నేనే చదువుకుంటాను లేరా. సరేలేమ్మా, ఇంజనీరింగే చేస్తాను. రే నాన్న పెళ్లి చేసుకోవచ్చు కదరా, చూడాలని ఉంది. అమ్మా ఈ పెళ్లి గిల్లి అనే నా వల్ల కాదు, నేను చేసుకోను. సరే నాన్న, మీ నాన్నకి డైవర్స్ ఇచ్చేసి నేనే ఇంకో పెళ్లి చేసుకుంటానులే. సరేలేమ్మా, చేసుకుంటాను. రే నాన్న పిల్లల్ని కనొచ్చు కదరా, మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఉంది. ఏంటమ్మా నువ్వు పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కనాలా? సరేలేరా, నేను మీ నాన్న కలిసి ఇంకో పిల్లోని కంటాము. సరేలేమ్మా, కనీసం వస్తానులే. నువ్వు నన్ను బ్లాక్ మెయిలింగ్ చేసి పెళ్లి చేసుకోమన్నావు, పిల్లల్ని కనమన్నావు. ఈ బాధ్యతలు భరించలేకపోతున్నానమ్మా, నరకం అనుభవిస్తున్నాను. మొత్తం నీ వల్లే. ఈ రోజు నుంచి నేనేం మాట్లాడనులే, మూగదానిలో ఇంట్లో పడుంటాను. అమ్మా వినాయక చవితి వస్తుంది కదమ్మా, డబ్బులు ఇవ్వమ్మా, కొత్త బట్టలు కొనుక్కుంటాను. రే నాన్న మనం చాలా పేదోళ్ళం రా, మనం అంత డబ్బు ఖర్చు పెట్టలేము. అమ్మా ఇంట్లో చాలా ఉక్కపోస్తుందమ్మా, ఒక ఏసీ పెట్టివచ్చు కదా. రే నాన్న మనం పేదోళ్ళం రా, అంత డబ్బు ఖర్చు పెట్టలేము. అమ్మా చాలా ఆకలి అవుతుందమ్మా, ఇంట్లో ఫుడ్ తిని చాలా అయిపోయింది, ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానమ్మా. మనం చాలా పేదోళ్ళం రా, మనం అంత డబ్బు ఖర్చు పెట్టలేము. అమ్మా రోజు కాలేజ్కి ఆటోలో వెళ్ళి చాలా అయిపోయిందమ్మా, కొత్త బైక్ కొనివ్వచ్చు కదా. మనం పేదోళ్ళం రా, మనం అంత డబ్బులు ఖర్చు పెట్టలేం నాన్న. ఓసే అక్క, నా కూతురు పెళ్లి 20 లక్షలు పెట్టి చేస్తున్నాను. 3 లక్షలు పెట్టి పట్టు చీరలు కొన్నాను, 5 తులాల బంగారం కొన్నాను, 10 లక్షల కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తున్నాను. అమ్మా డబ్బులు లేవన్నావు, పేదోళ్ళు అన్నావు, 20 లక్షలు పెట్టి పెళ్ళా? మనం పేదోళ్ళం రా, కానీ పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి, లేదంటే ఈ సమాజం ఏమనుకుంటుంది.